ఫిబ్రవరి 16th ఫ్రైడే వాగ్దానం ఆది కాండము 12వ అధ్యాయముడు జెనసిస్ 12th చాప్టర్ 3rd verse. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. All the families of the earth shall be blessed. भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे. ప్రియులారా, మీరు యూట్యూబ్ ద్వారా వింటున్నారు. ఈ వాగ్దానం చెప్పాను జెనసిస్ 12. ఇక్కడ అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, నిజదేవుడు తెలియదు. ఆయన శ్రీమంతుడు, బంగారు వెండి పశు సంపద అన్ని ఉన్నాయి. దేవుడు పిలిచాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, ఆయన ఆశీర్వదించాడు. వారిలో ఒంటరైన వాడు 10,000 అని లేఖనాలు చెప్తాయి. అదేలాగున 134 కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది. భూమి ఆకాశములో సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎవరు ఆశీర్వదించేది? భూమిని కలుగజేసిన వాడు, ఆకాశమును కలుగజేసిన దేవాది దేవుడు ఎక్కడి నుండి దీవిస్తా అంట? సియోనులోని. సియోను అంటే అర్థమేంటి? ప్రకాశమానమైన అని. దేవుడు తన మందిరములో నుండి దేవుని పిల్లలు దీవిస్తాడు. కాబట్టి మందిరానికి వచ్చేది మానకూడదు. ఎందుకంటే దేవుడు మందిరంలో ఉండి దీవించేవాడు. అందుచేతనే ఇంకో మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడే. కష్టం కదా. అయితే ఎవరైనా మనల్ని హింసిస్తున్నారంటే వాళ్ళు దీవించేది చాలా కష్టం. శరీరం మీద ఆడుకుంటూ చేయరు, ప్రభు మీద ఆడుకుంటే హింసించిన వారిని దీవిస్తా. యేసయ్య ఆ పని చేశాడు. కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా మన కీడు చేసిన వారిని దీవించాల. అది యేసు యొక్క లక్షణం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వాదమట. నీతిమంతుడు ఎవరు? యేసుని ఎరిగి ఆయన రక్తములో కడగబడిన వారు నీతిమంతుడు. క్రైస్తవ కుటుంబంలో పుడితే నీతిమంతులు కాదు. యేసుని ఎరగాల, ఆయన రక్తములో కడగబడాల, పాపాన్ని ఒప్పుకోవాల, పాపాలు క్షమించేదానికి అధికారము కలిగిన వాడు యేసు ఒక్కడే. సంఖ్యాకాండములో నంబర్స్ 24:9th verse ఏమంటున్నారు? నిన్ను దీవించువాడు దీవించబడు. ఎవరినైతే మనం దీవిస్తామో మనం దీవించబడతామట. దీవెనలు పొందేదానికి మనము ఇతరులు దీవించాలా? దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవెనకు పాత్రులుగా ఉండాల. అయితే యూట్యూబ్ ద్వారా వింటున్న శ్రోతలారా, ఈ దినమంతా దైవ దీవెన కిందికి రండి. మీరు తలపెట్టిన కార్యం అన్నిట్లో కూడా దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలందరినీ మీరు దీవించండి. ఈ దినమంతా మీరు కాచి కాపాడమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.